అమ్మమ్మ కౌసల్య ఊరు వెళ్ళడంతో శంకర్ తాతయ్యని కథ చెప్పమని మారం చేస్తున్నాడు. సో తాతయ్య రామయ్య కథ చెప్పడం ప్రారంభించాడు. ఒకనాడు రమణయ్య అనే వ్యక్తి పట్టణంలో తన కూతురి వివాహానికి సంబంధించినవి కొనుక్కొని ఊరికి బయలుదేరాడు. అరణ్య మార్గంలో వస్తుండగా చీకటి పడింది. అక్కడే ఒక ఆశ్రమంలో ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు ఉదయాన్నే ప్రయాణం కొనసాగించాడు. ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి, ఓయ్ మానవుడా, నేను మిక్కిలి ఆకలిగొని ఉన్నాను, నిన్ను తినేస్తాను అన్నాడు. రమణయ్య చేతులు జోడించి, రాక్షసోత్తమ, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకొని వెళ్తున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నాడు. వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు. రమణయ్య వేగిరంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తున్నాను అని విషయం వివరించాడు. చాటు నుండి ఇది విన్న రమణయ్య తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు పరుగున రాక్షసుడి వద్దకు వచ్చి, నా తండ్రికి బదులు నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. అంతలో రమణయ్య వచ్చి కుమారుని వదిలివేసి తనని తినమన్నాడు. వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సహాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను రమణయ్య తండ్రిని, నన్ను తిని వీళ్లను వదిలేయి అన్నాడు. అంతలో ఒక ముత్తైదు వచ్చి, భర్తను కొడుకును కోల్పోయి నేను జీవించలేను, నన్ను తిను అన్నది. ఈలోగానే ఒక నవజవ్వని వచ్చి, ఈ అనర్థాలకి మూలం నేను, నాకు నగలు తేవడానికి వెళ్ళిన తండ్రి నీ కంట పడినాడు, నన్ను తిని వాళ్ళను వదిలేయి అన్నది. వారి అనురాగ బంధాలను చూసి రాక్షసుని కంట కన్నీరు వచ్చింది. అంతలో అతను గంధర్వుడుగా మారిపోయి, నేను గంధర్వుడను, శాపం వల్ల రాక్షసుడిగా మారాను, మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను, తీసుకోండి అని వారికి కానుకలిచ్చి అదృశ్యమయ్యాడు. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.